1994 సంవత్సరంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నంది పురస్కారాన్ని అందుకున్న శుభలగ్నం చిత్రంలోని ఓ నేపథ్య గీతంలో ఆయన అనుపమానమైన భావాల్ని వ్యక్తీకరించారు. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ అలతి అలతి పదాలతో ఆయన అందించిన భావచిత్రం ఆయనకి నంది పురస్కారాన్నే కాదు, ఆత్రేయ మనస్విని సత్కారాన్ని అందించింది. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ పాటని మరోసారి మన కోసం బాలుగారు పాడితేనే ఆ పాటకి అసలైన పురస్కారం. గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే. వెలుగుల్నే వెలివేసి కలలోనే జీవించావే, అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో. మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాసలు. తీరా నువ్వు కని తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక.
మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక. అనురాగం కొనగలిగే ధనం ఈ లోకంలో లేనట్టుగానే ఈ పాటకు కూడా వెల కట్టలేము సార్. అంత అద్భుతమైన పాట. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో అసలు రెవల్యూషనరీ థాట్. చాలా గొప్ప సినిమా, దాన్ని ఆదరించారు కూడా జనం, అది చాలా ముఖ్యమైన విషయం. అలాంటి చాలా సాహసం కావాలి ఆ సినిమాని తీయడానికి. జనం మీద నమ్మకంతో తీసిన సినిమా, చిత్తశుద్ధితో తీసిన సినిమా కాబట్టి బాగా వచ్చింది. అద్భుతమైన సందర్భం అందులో. మేము మాట్లాడుతూ వెళ్తే వాడి పాటలు అన్నిటి గురించి ఎక్కువ బాగేస్తూ ఉంటాను నేను, అందుకంటే నేను ఏం చెప్పలేను. నేను అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనవేం రాశాడు వాడు. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనాను. కాసుల జడిలో తడిసి నిరుపేద. వాట్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ యూ హ్యాడ్ ఇట్, బట్ వాట్ యూ డిజర్వ్ యూ డింట్ హ్యావ్ ఇట్. అది ముఖ్యమైన విషయం. అనురాగం కొనగలిగే ధనం ఉందా లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావి అమావాసలు. అంత మంచి థాట్. తీరా ఒకవేళ నువ్వు మారుతావేమో, నువ్వు కను తెరిచాక తీరం కనపడదే ఇంకా. గ్రేట్ థాట్స్, గ్రేట్ థాట్స్. వదిలేద్దాం వాడికి. నేను ఇంకా మరి ఆయుష్యం అవుతుందేమో. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళాక అమ్మగారి చేత దిష్టి తీయించుకున్నాను బాగా. థ్యాంక్ యూ బాలు గారు.